హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పిల్లలకి తెలియదు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇంకా లేవలేదు. ఇప్పుడు టైం వచ్చేసి కూడా 4 o'clock అవుతుంది, ఎర్లీ మార్నింగ్. మా హస్బెండ్ 4 o'clock అయితేనే బస్ ఎక్కిస్తాం మిమ్మల్ని, లేదంటే ఇంకా డ్రాప్ అయిపోండి అన్నారు. దానికోసం అని చెప్పేసి మార్నింగే లేసి రెడీ అయి కూర్చున్నాను నేను. పిల్లల్ని లేపుదాం, వాళ్ళకి తెలియదు కదా, చెప్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి అనేసి. ఏ బన్నీ, స్కూల్ టైం అవుతుందిలే. మిన్నోడా, అరే హర్షి స్కూల్ టైం అవుతుంది, 6 అయిపోయిందిలే. తల్లి హర్షిత్, 2 minutes కాదు, టైం అవుతుంది. వాళ్ళు స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. చిన్నోడా, ఇదిగో స్కూల్ బస్ టైం అవుతుంది. ఏంటి మళ్ళీ చెప్పు, ఏంటిది? స్కూల్ బస్ కాదు, ఊరు వెళ్తున్నాంలే. చిన్నడా, ఊరు వెళ్తున్నా, రెడీ అయినా. ఇగో నిజంగానే సర్ప్రైజ్ నీకు. చిన్నడా చూడండి, స్కూల్ బస్ అంటేనేమో 5 minutes అన్నాడు. ఇప్పుడు ఊరికంటేనేమో అమ్మో నిజంగానా అని చెప్పి షాక్ అయ్యాడు హర్షిత్. తొందరలే, మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది. పప్ప దింపడంట, మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు. అక్కి, ఏ అక్కి లేచి, నువ్వు అమ్మమ్మ వాళ్ళకి వెళ్తున్నా, మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతున్నా. మా అక్కికి అయితే ఏదైనా కూడా ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు, ఎటు తీసుకెళ్తే అటు వస్తుంది అంతే. వెళ్ళామంటది, లేదంటే లేదు. మా హర్షితే వెళ్దామని చెప్పి పట్టుబడతా ఉంటాడు. ఇంకా ఊరికి వెళ్తున్నాం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్. ఇంకా బస్ రాలేదు, బస్ కోసం వెయిటింగ్. మా పిల్లలు ఇద్దరు ఇక్కడ నిల్చొని ఉన్నారు. ఏమైందిరా, మా హర్షిత్ అయితే ఎటు పోయినా కూడా ఏదో పట్టుకొని వస్తాడు. ఏంటి క్లేనా? అన్ని కలర్స్ క్లే కలిపితే ఆ కలర్ ఏంది చూపి. అన్ని కలర్స్ క్లే కలిపితే ఆ కలర్కి వచ్చింది, దానిలో పట్టుకొని వస్తున్నాడు ఆడుకోవాలని. అదేంటో 4 o'clock లేసి రెడీ అయ్యి 5 o'clock బస్ స్టాండ్కి వచ్చాము, కానీ ఒక్క బస్సెస్ కూడా లేదు. డైరెక్ట్ బస్ ఉంటుందేమో అని చెప్పేసి చాలా వెయిట్ చేసాము. 6 o'clock మార్నింగ్ అయిపోయింది ఫుల్ బస్ వచ్చేసరికి. ఆ టైంలో మేము బస్ ఎక్కాము. డైలీ టైంకి బస్ ఉంటుంది, కానీ అదేంటో ఈరోజే బస్ లేదు. మేము తొందరగా వెళ్ళి మా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామంటే బస్లే మాకు సర్ప్రైజ్ ఇచ్చాయి. మా అక్కికి అయితే ఇంకా మార్నింగే లేసింది కదా, ఫుల్ నిద్ర వచ్చింది. కాకపోతే పాపం బస్ స్టాండ్లో దిగే ముందే నిద్రపోయింది. మళ్ళీ లేపాను. నెక్స్ట్ బస్ స్టాండ్లో దిగేసి మళ్ళీ బస్ కోసం వెయిట్ చేసాము. ఫైనల్ గా రీచ్ అయ్యాము. ఇంకా ఎండ ఫుల్. ఇప్పుడు ఆటో తీసుకొని వెళ్ళాలి ఇంటికి. ఇంకా ఎప్పుడైనా మా డాడీ వస్తారు తీసుకెళ్ళడానికి, కానీ ఈసారి వాళ్ళకి ఏం చెప్పలే కదా, అందుకే మేమే ఆటో తీసుకొని వెళ్తున్నాము. మా పిల్లల మొహాలు చూడాలి ఎంత బాగా వెలిగిపోతున్నాయో. హర్ష చూడండి ఎంత బాగా స్మైల్ ఇస్తున్నాడో, అక్షిత కూడా అంతే. అసలు మేము ఊరు వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా అన్నయ్య వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, పిల్లలందరూ వచ్చారు. వాళ్ళందరూ మీట్ అవ్వక దాదాపు 6 months అవుతుంది. అందుకే ఇంత ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు మా వాళ్ళందరూ కూడా. ఆటో కొంచెం ముందే దిగేసి మెల్లిమెల్లి నడుచుకుంటూ వస్తున్నాము. మళ్ళీ ఆటో సౌండ్ వేస్తే వాళ్ళందరూ చూస్తారని. చూడాలి మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. చిన్న ముందుకెళ్ళు. మేము ఇలా నడుచుకుంటూ వస్తుంటే మా డాడీ ఆల్రెడీ పైనుంచి చూశారు. మా మమ్మీ చెప్పలే ఏంటి అని చెప్పేసి అనుకున్నారంట. బెల్ ప్రెస్ చేశాడు మా హర్షిత్, కానీ బెల్ ఆఫ్ చేశారు. లోపల ఏం సౌండ్ ఇవ్వాలని చెప్పేసి గేట్ కొడుతున్నాడు. గేట్ ఓపెన్ చేసి వెళ్ళాను, లోపలికి వెళ్ళి. ఎవరు వస్తున్నారు? ఎవరు లేవలేదు, చూద్దాం లోపల ఒకసారి. మేము తొందరగా వెళ్ళి వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామంటే వీళ్ళేంటో రోజు లేసే వాళ్ళు మార్నింగ్, ఈ రోజు లేవకుండా మాకు సర్ప్రైజ్ ఇచ్చారు.
చూడు ఎవరు వచ్చారు ఇక్కడికో. ఏయ్ హాయ్ నిహానిగో బన్నీ అని వచ్చిండు. సర్ప్రైజ్ అయ్యలే కాలే, సర్ప్రైజ్ కాలే నువ్వు కాలే. అయ్యి ఎందుకు? హాయ్ గుడ్ మార్నింగ్. మేము రాగానే పిల్లలందరూ కలిసి వాళ్ళ ఆటలో మునిగిపోయారు. నువ్వు మోసుకొచ్చినావు కదా, మా డాడీ సామాన్ మోసుకొని వచ్చిండు మా కోసం. ఇక థమ్స్ అప్ పట్టుకురావాలని కంపల్సరీ. కాకపోతే లేట్ అంటే ఓ అరగంటకు రావాలి మరి. ఆటో స్టార్ట్ చేసి కాసేపు కూడా అవ్వలేదు, మా కోడలు ఏడు స్టార్ట్ చేసేసింది. పాపం దెబ్బ తగిలిందంట. ఇలా పూటకొకరు మా ఇంట్లో ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ కాసేపు అయితే పిల్లలందరూ కలిసి మళ్ళీ హ్యాపీగా ఆడుకుంటారు. వాళ్ళిచ్చి వాళ్ళే ఏడుస్తారు, ఆడుకుంటారు. వాళ్ళ బాండింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. మా అన్నయ్య వాళ్ళ పాప. ఏం పేరు నీ పేరు? అదే క్లాస్? యూకేజీ యూకేజీ చదువుతుంది కదా. అక్కి ఉన్న అమీరా ఇద్దరు ఫ్రెండ్స్ కదా. మీ ఇద్దరు ఫ్రెండ్సా? చెప్పు. నేను కూడా ఒక్కొక్క రోజు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటావా? ఒకరోజు ఇప్పుడు తమిళ్ మాట్లాడుద్ది. తిన్నావా అంటే ఏమంటారు అమీరా? సాపడా. ఏమంటారు? ఏం చేస్తున్నావంటే ఎన్న పండేంటిది అన్నది కదా ఇందులో. ఈరోజు ఇది మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో చూడండి. మా బిర్యానీ అదుర్స్. గుమ్మడి పండు